హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్లో అయితే చికెన్ కర్రీ జొన్న రొట్టెతో పాటు మంచిగా ఉంటుంది. వీడియో అయితే చూసేయండి. మరి అసలే వర్షం పడింది కదా. ఇది ఈవినింగ్ వ్లాగు. బయటనైతే చాలా వర్షం పడింది కదా. మా హస్బెండ్ అయితే కాల్ చేసి నాకు చికెన్ కర్రీ కావాలని అడిగాడు అనమాట. స్పైసీగా చేయమన్నాడు. అయితే అసలే ఈరోజు మార్కెట్ కూడా ఉంది కదా, అలాగే అటునుంచి అటు వెళ్ళి చికెన్ కూడా తీసుకొద్దాంలే అని చెప్పి అయితే వెళ్ళాను. పాపం మా పిల్లలైతే ఒక గంట ముందే అడిగారు, చికెన్ హలీం చేయి మమ్మీ, మొన్న చేసింది చాలా బాగుంది టేస్ట్ అని చెప్పి. ఒక 2 డేస్లో అయితే చేసి పెడతాలేనా అని చెప్పాను. సరే అని చెప్పి వాడైతే ట్యూషన్కి వెళ్ళిపోయాడు మా చిన్న బాబు. మా పెద్ద బాబు అయితే మామూలుగా ఆడుకోవడానికి బయటకు వెళ్ళాడు. అయితే మా హస్బెండ్ కాల్ చేశాడని చెప్పాను కదా. సరే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి వండుతాలే అని చెప్పాను. నార్మల్గా అయితే ఇంకా పకోడీ చేస్తాలే అని చెప్పాను. ఆనియన్ పకోడీ చేస్తానంటే వద్దు, చికెనే కావాలి, మళ్ళీ సండే రోజు తినం కదా, శ్రీరామనవమి వస్తుంది కదా, అందుకోసం అనేసి చికెన్ అయితే ఉండని చెప్తే సరే అని మార్కెట్కి వెళ్ళి అయితే చికెన్ అయితే తీసుకొచ్చేసాను. చికెన్ కర్రీ నేను ఎలా స్పైసీగా మా అమ్మ స్టైల్లో ఎలా వండుతానన్నది షార్ట్ వీడియోలో అయితే ఉంటుంది, చూసేయండి. మరి చికెన్ అయితే మా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ చికెన్ ఫ్రై అన్న చేయొచ్చు కదా, మాకు ఇష్టమైంది ఎప్పుడు చేస్తలేవు అనేసి అడిగారు. సర్లే నాన్న, నెక్స్ట్ టైం చేసినప్పుడు చికెన్ ఫ్రై చేస్తాను, ఇంకొకసారి ఏమో హలీం చేసి పెడతాలే అని చెప్పాను. చికెన్ కర్రీ అయితే మొత్తం వండేసాను, ఫినిష్ అయిపోయిందనమాట. కర్రీతో పాటు నేనేమేమి చేశాను ఈరోజు ఈవినింగ్ అన్నది ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. చికెన్ కర్రీ అయితే టేస్ట్ అయితే భలే అనిపించింది. మా హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ చాలా బాగా నచ్చింది అసలు. అయితే చికెన్ హలీం చేయకపోయినా టేస్ట్ అయితే చికెన్ కర్రీ చాలా బాగుంది మమ్మీ అని చెప్పారు. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఎంత బాగుందో కర్రీ అయితే. అయితే ఇది నేను ఫ్రిడ్జ్లో పెడతాను కారము, అందుకే నాకు కారం అనేది తెలుపు అనేది రాదు, రెడ్గా ఉంటుంది. అయితే రైస్ అయితే వండుతున్నాను. ఒక గ్లాస్ అయితే రైస్ పెట్టేశాను. మార్కెట్కి వెళ్ళానని చెప్పాను కదా, మా పిల్లలకి మా హస్బెండ్కి ఇష్టమైన స్వీట్ కార్న్ అయితే తెచ్చాను. అంటే న్యాచురల్ ఫుడ్ ఎక్కువగా తింటారని చెప్పాను కదా ఫాస్ట్ నుంచి కూడా. ఎక్కువగా అంటే నేను వేరుశెనక్కాయలు, ఈ స్వీట్ కార్న్, మోరంగడ్డ అట్లాంటివి ఎక్కువగా తీస్తూ ఉంటాను అనమాట. ఫ్రూట్స్ కూడా తెస్తాను, కానీ వర్షంలో తడిసిపోయాయి కదా, కొంచెం పాడవుతాయి, గ్రేప్స్, ఆరెంజ్ అట్లాంటివి అని చెప్పి ఫ్రూట్స్ అయితే ఏం తీసుకురాలేదు. మార్కెట్కి వెళ్ళి ఇంకా వర్షం చాలా పడుతుందని కొన్ని కూరగాయలు తీసుకొచ్చాను. టమాటాలు గిన్న ఆల్రెడీ మా బాబు తీసుకొచ్చాడు ఊరు నుండి అని చెప్పాను కదా, ఉన్నాయి కదా అని ఫ్రిడ్జ్ నిండా బాక్స్ నిండా ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇంకా తీసుకొని అయితే రాలేదు. టమాటాలు, కొత్తిమీర, పుదీనానైతే ఎంత ఎక్కువగా ఇచ్చారో 10 రూపీస్కి 5 అడిగితే ఇవ్వలేదన్నమాట. అంటే తెచ్చుకొని వేస్ట్ అయిపోతుంది కదా అనేసి. రైస్ అయితే వండేసాను, చికెన్ కర్రీ కూడా వండానని చెప్పాను కదా. ఇక్కడ నేను జొన్న రొట్టె కోసం అయితే పిండి అయితే కలుపుతున్నాను. ఇలా మనకు చపాతీ పిండిలాగా సాగుతూ రావాలి జొన్న రొట్టె అంటే. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, మళ్ళీ కూడా చెప్తున్నాను ఈ వీడియోలో అయితే. నేను 5 కిలోల జొన్నలకైతే ఒక 400 నుండి 500 గ్రాములు అంటే అరకిలో వరకు మినప్పప్పు వేస్తాను అనమాట. ఒక కేజీన్నర రాగి పిండి వేస్తాను, అంటే రాగులు అయితే కలుపుతాను అనమాట. ఒక పిడికెడన్ని మెంతులు కలిపి పిండి అయితే పట్టిస్తాను. చాలా సాఫ్ట్గా వస్తాయి రొట్టెలు అయితే, చాలా బాగా వస్తాయి. అయితే చాలా బాగా వస్తున్నాయని చెప్పి మళ్ళీ మీరు కామెంట్ చేసి, రొట్టెని అయితే ఇలా మంచిగా పిండి అయితే బాగా కలుపుకోవాలి. మనం కలపడంలోనే ఉంటుంది జొన్న రొట్టె అయితే. మనం చపాతీ చేసినా కూడా అంతే, మెత్తగా సాఫ్ట్గా రావాలంటే పిండి ఎక్కువసేపు కలపాలి. కొంచెం లూజ్గా కలిపి ఎక్కువసేపు కలిపితే అది ఆరిపోతుంది కదా, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి మనకు రొట్టెలైనా చపాతీలైనా. నేను పుల్కాలు అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా చేస్తాను, షార్ట్ వీడియోస్లలో చాలాసార్లు అప్లోడ్ చేశాను. నేనైతే పిండి అయితే అస్సలు కొనను, గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ బయట కొనను. నేను ఇంట్లోనే కంపల్సరీగా వాటిని తెచ్చి క్లీన్ చేసి ఎండబెట్టిన తర్వాతనే నేనైతే పిండి అయితే పట్టించుకొని ఆ తర్వాత నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ కూడా గోధుమ పిండి కొనడం లాంటివి చెయ్యను. రేషన్ షాప్లో వస్తాయి కదా గోధుమలు, వాటితోనే అయితే కడిగేసి ఎండబెట్టేసి నేనైతే పిండి పట్టిస్తాను. పుల్కాలు అయితే చాలా బాగా వస్తాయి వాటితో.
నేను వేసుకున్న హెయిర్ స్టైల్ చూసారు కదా! సింపుల్‌గా చాలా బాగా అనిపించింది నాకైతే ఈ వీడియోలో. అయితే నేను ఇక్కడ కెమెరాకు అడ్జస్ట్ చేస్తున్నాను. ఆ క్లిప్పు మిస్ అయింది. అదే టైంలో జొన్న రొట్టె పెనం పైన వేసేటప్పుడు అదైతే విరిగిపోయిందనమాట. నెక్స్టు జొన్న రొట్టెలు చేసినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడైతే కంటిన్యూగా చూపిస్తాను. చాలా పర్ఫెక్ట్‌గా, నీట్‌గా, చాలా పల్చగా అయితే చేస్తాను. చూసేయండి మరి. మా చిన్నప్పుడైతే మాకు జొన్నలైతే పండేవన్నమాట పొలంలో. మా అమ్మ జొన్న రొట్టె, బియ్యం పిండి రొట్టె ఎక్కువగా చేసేది. అయితే నాకు పెళ్ళికి ముందైతే రొట్టెనైతే చేయడం రాదు. కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉంటే ఈ విధంగా వచ్చింది. మినప్పప్పు అయితే ఎప్పుడు పోయడం స్టార్ట్ చేశానో అప్పటి నుండి అయితే నాకు జొన్న రొట్టె పర్ఫెక్ట్‌గా చేయడం అయితే వచ్చింది. ఈ రొట్టె ఇలా ఖరాబ్ అంటే ఇరిగిపోయింది అని కాదు. నెక్స్ట్ రొట్టె నుంచి చూపిస్తాను చూడండి. మొత్తం ఒక 4 రొట్టెలైతే చేశాను నేను. అంటే అంతే చేస్తా అనమాట. అందరికీ సరిపడా రైస్ ఉండకపోతే మాత్రం అందరికి సరిపడా ఒక 8 రొట్టెల వరకి, అంటే మనిషికి 2 వచ్చేలాగా, ఒక్కొక్కరు ఒకటి తిన్నా ఒక్కొక్కరు 2 తింటాం కదా! అలా క్వాంటిటీ అయితే నాకు తెలిసిపోతది కాబట్టి రోజు తింటాం కదా! ఆ క్వాంటిటీ బట్టి అయితే నేను చేసేస్తూ ఉంటాననమాట. 1, 2 మిగిలినా కూడా మార్నింగ్ అయితే తినేస్తామనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా రొట్టెలైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసేస్తా ఉండండి మరి మ్యూజిక్ యాడ్ చేసి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా జొన్న రొట్టెలనేవి చేసేసానన్నది. అయితే ఇక్కడ జొన్న రొట్టెలు చేయడం ఒక ఎత్తైతే, ఇదంతా కూడా క్లీన్ చేయడం ఇంకా పెద్ద ప్రాసెస్ అనమాట. నేను మార్నింగ్ టైంలో వంట చేసినా, నైట్ టైంలో వంట చేసినా, ఎప్పుడు చేసినా కూడా స్టవ్ మొత్తం మళ్ళీ బండ మొత్తం క్లీన్ చేసేస్తాను. స్టవ్ క్లీన్ చేసేస్తాను. వండిన గిన్నెలలో కర్రీస్ అట్లా ఉంచను. కంపల్సరీగా వేరే స్టీల్ గిన్నెలోకి అయితే చేంజ్ చేస్తానన్నమాట. ఎందుకంటే అన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత అన్నం కొంచెం ఉన్నా కూడా అవి కూడా ఊడ్చిపెట్టేసిన తర్వాత గిన్నెలైతే మొత్తం కడిగేస్తాను. అప్పుడే నాకు కిచెన్ అంతా కూడా నీట్‌గా అనిపిస్తుందనమాట. ఈ పెనం అయితే హీట్‌గా ఉంది కదా! బండ మీద వాటర్ ఉంటాయి కదా! తడికి పెనం పాడైపోతుంది. అది సౌండ్ కూడా వస్తది కదా! మనకు తెలుసు కదా! అందుకోసమని చెప్పి నేను ఇక్కడ గిన్నెల స్టాండ్‌లో అయితే పెట్టేసి స్టవ్ మొత్తం క్లీన్ చేసేస్తాననమాట. అంటే పెనం చల్లారేదాకా టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పైతే ఆ విధంగా చేస్తాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా! నేను ఇది 10 రూపీస్ బజార్‌లో కొన్నాను. నేను షార్ట్ వీడియోస్ తీయాలి అనుకుంటే ఈ చిన్న ట్రైప్యాడ్‌తోనే తీస్తాను. నేనైతే దీనికి ఇది ఫోన్ స్టాండు కానీ ట్రైప్యాడ్ అనే అనుకుంటాననమాట నేను. ఎందుకంటే నాకు జస్ట్ 10 రూపీస్‌కొచ్చింది. పిల్లల ఆన్‌లైన్ క్లాసెస్ కోసం అయితే కొన్నాము. అది ఇప్పుడు నాకు ఇలా యూజ్ అవుతుందనమాట. ఇక్కడ బ్లాక్ కలరు కనిపిస్తుంది కదా మీకు. చాలా వీడియోలలో అయితే వ్లాగ్స్‌లలో కనిపిస్తా ఉంటది మీకు. ఆ స్టాండ్ అయితే నేను
అమెజాన్లో తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది అది. మనం కటింగ్ ప్రాసెస్ ఏదైనా ఫోటోషూట్ లాగా అట్లా చేయాలి, కర్రీస్ ఏది చేయాలన్నా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట. స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టినప్పుడు నేను ఎక్కువ ఈ ట్రైప్యాడే వాడతాను. నేను నిలబడి షార్ట్ వీడియోస్లలో ఇట్లా వీడియోస్ తీసేటప్పుడు మాత్రం రింగ్ లైట్ అయితే వాడతాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, క్యాండిల్ అయితే వెలిగించాను, కరెంట్ పోయింది మధ్యలో, అదైతే ఏం షేర్ చేయలేదు మీకు. అందుకే ఇవన్నీ కూడా క్యాండిల్ వెలిగించింది అంతా అంటుకొని ఉంటుంది కదా గట్టిగా, అదంతా కూడా చేయితో అయితే ఇలా తీసేసి నేనైతే క్లీన్ చేసేస్తున్నాను మొత్తం కూడా. ఇంకా అక్కడక్కడ ఉంది, అయితే ఇంకొక షార్ప్ నైఫ్తో ఇలా గీకాలి, అట్లా గీకి మనము క్లీన్ చేస్తే బాగుంటుంది అనమాట. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నా అంటే మా హస్బెండ్ వచ్చాడనమాట. చికెన్ కర్రీ చేసావా అనేసి అడుగుతున్నాడు. అయితే చేశానని చెప్తున్నాను అనమాట. మొత్తానికైతే వంట అయితే ఫినిష్ అయిపోయింది. ఇలా మొత్తం స్టవ్ అంతా కూడా క్లీన్, ప్రతిరోజు వంట అయిపోయిన తర్వాత నేను ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని స్టవ్ దగ్గర ముగ్గు వేసేసుకొని అయితే నీట్గా పెట్టేసుకుంటాను. అంటే మార్నింగ్ టైంలో మనం లేవగానే ఈ పాచి గిన్నెలు ఇవన్నీ స్టవ్ మీద ఇదంతా పడ్డం, కాక్రోచులు రావడం, ఇదంతా చూస్తే అసలు మనకు వంట కూడా చేయాలనిపించదు కదా. నాకైతే అలా అనిపిస్తుంది. అందుకోసం అయితే మొత్తం క్లీన్ చేసేస్తాను. చేసిన తర్వాతనే ఈ విధంగానైతే మార్నింగ్ లేచిన వెంటనే వంట చేసుకోవడానికి నాకు ఈజీగా అనిపిస్తుంది. అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. క్లీన్గా ఉంటే మనకు మైండ్ సెట్ కూడా అదే విధంగా ఉంటుంది. మనం ఏ రెసిపీస్ చేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా చేయాలి వంట అనిపిస్తుంది ఇలా క్లీన్గా ఉంటే. ఏంటంటే ఒక్కొక్కసారి ఓపిక లేకపోతే ఫీవర్ వచ్చినప్పుడు, ఊరు వెళ్ళేసి వచ్చినప్పుడు, అలాంటి టైంలో మాత్రం క్లీన్ చేయను. కానీ రోజు నైట్ మాత్రం ఇలా క్లీన్ చేసుకోవడం నాకు బాగా అలవాటు అనమాట. ఒక్కొక్కసారి గిన్నెలు కూడా కడిగేసేస్తాను. ఒక్కొక్కసారి టైముని బట్టి అనమాట. నాకు ఇంకా వేరే పని ఏమైనా ఉంటే మాత్రము చేయను అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ